హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. క్వార్టర్ అండ్ క్వార్టర్ వైజ్ గా ప్రమోటర్ తన స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకున్న ద బెస్ట్ 5 స్టాక్స్ ని చూద్దామండి. దీంతో పాటు మార్కెట్ రీసెంట్ గా ఆల్ టైమ్ హై నుండి 10% వరకు కరెక్షన్ జరిగి స్లోగా ఇప్పుడే పికప్ అవుతుందండి. డైలీ చార్ట్ ట్రెండ్ ప్రకారం సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యొక్క సిగ్నల్ కూడా మనం వెరిఫై చేద్దాం. మనకు తెలుసు, మన స్టాక్ మార్కెట్ లో ఎర్న్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఎన్ని మెథడ్స్ ని మనం ఉన్నా సరే రిస్క్ అనేది కామన్ గా ఉంటుందండి. ఈ రిస్క్ ను మనం ఓవర్కమ్ చేయడానికి మన దగ్గర ఉన్న వెపన్స్ లో ఒక వెపన్ నాలెడ్జ్ అండి. మనం కనుక నాలెడ్జ్ తో ట్రేడ్ చేస్తే ప్లస్ ఇన్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా లాభాలు ఉండే అవకాశం ఉన్నాయి. సో మీకు ఒక స్టడీ రిఫరెన్స్ గా ఉంటాయి ఉన్న ఆలోచనతో మన టీం తెలుసుకున్న విషయాలను ద బెస్ట్ ఫిల్టర్స్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నామండి. మొదటి స్టాక్ జిఎంఆర్ ఇన్ఫ్రా అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది 83-80 ట్రేడ్ అవుతుంది. జూన్ 24 లో ప్రమోటర్ దగ్గర 59.07% ఉంది. సెప్టెంబర్ లో 66.07 ఉంది. ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 33.9% ఉందండి. 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 19.2% కరెక్ట్ అయింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 0. అదానీ గ్రీన్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది 1261 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూన్ 24 లో 57.51% స్టేక్ ఉంటే సెప్టెంబర్ 24 కి 60.93% కి పెరిగింది. ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 76.1% అండి. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 42% డౌన్ అయిందండి. కళ్యాణి జ్యువెలర్స్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 723 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూన్ 24 లో ప్రమోటర్ దగ్గర 60.59% ఉంది అండ్ సెప్టెంబర్ 24 కి 62.9% కి పెరిగిందండి. కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.46%. 52 వీక్స్ అనండి ఈ స్టాక్ 8.04% కరెక్ట్ అయింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% అండి. అదానీ పవర్ ఈ స్టాక్ ఇప్పుడు 538 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూన్ 24 లో ప్రమోటర్ దగ్గర 72.71% ఉంది. సెప్టెంబర్ 24 కి 74.96%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 38.4% ఉంది. 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 40.1% తగ్గింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 57.1%. ఇండస్ టవర్ అండి. ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ లో 359 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూన్ 24 కి 52.01%. సెప్టెంబర్ 24 కి 53.01% కి పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 58.2%. 52 వీక్స్ అయినండి స్టాక్ 22.1% తగ్గింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.2% అండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మార్కెట్ లో మనం ఏదైనా స్టాక్ ని బై అండ్ సెల్ చేయడానికి రకరకాల మెథడ్స్ ని ఫాలో అవుతుంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్ అని, సెంటిమెంట్ అనాలిసిస్ అని, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అని, బ్రేకింగ్ న్యూస్ అనాలిసిస్ అని, ఇలా రకరకాలవి ఫాలో అవుతుంటాం. ఇవి కాక మన బ్రోకర్షిప్ ని కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. రైట్. టెక్నికల్ అనాలిసిస్ లో పర్టికులర్ గా సింపుల్ మూవింగ్ యావరేజ్ అని, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని, డైలీ మూవింగ్ యావరేజ్ అని, లేదా ఆర్ఎస్ఐ అని, ఎంఏసిడి అని, స్టోకాస్టిక్ అని, ఇలా రకరకాలు ఉన్నాయండి. వీటిల్లో ద బెస్ట్ బేసిక్ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ అండి. ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లస్ ఏటీఆర్ యావరేజ్ 2 రేంజ్ కాంబినేషన్ లో పనిచేస్తూ ఉంటుంది. మార్కెట్ లో కరెక్షన్ కి గురయ్యి పెరుగుతున్నప్పుడు ఇలాంటి ఇండికేటర్స్ ఇచ్చే సిగ్నల్స్ చాలా రిలయబుల్ గా ఉంటాయండి. ఈ సూపర్ ట్రెండ్ యొక్క లెవెల్స్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ స్టాక్ సూపర్ ట్రెండ్ డైలీ ప్రకారం 26 నవంబర్ 2024 న 82 రూపీస్ దగ్గర పాజిటివ్ గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ స్టాక్ అదానీ గ్రీన్ అకార్డింగ్ టు డైలీ సూపర్ ట్రెండ్ 28 నవంబర్ 2024 న 1176 దగ్గర ఇది సూపర్ ట్రెండ్ పాజిటివ్ లోకి వచ్చింది. తర్వాత స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. 6 నవంబర్ 2024 న 701 దగ్గర పాజిటివ్ గా ఇచ్చింది. తర్వాత స్టాక్ మంది అదానీ పవర్ అండి. 27 నవంబర్ 2024 న 524 దగ్గర పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండస్ టవర్ అండి. 25 నవంబర్ 2024 న 340 దగ్గర సూపర్ ట్రెండ్ పాజిటివ్ గా ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ వీటిని ఆల్రెడీ మీకు గనక టెక్నికల్ అనాలిసిస్ లో ఉంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటాయి. ఒక రిఫరెన్స్ గా చూడండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.